అన్న అదన్నా మళ్ళీ కరెంట్ ఆఫీస్ పంచిన చేతి పెడితే వైర్లు ఆఫ్ కిందికి బావి పాతదా నల్ల నీళ్ళు ఇప్పటికే వాడతాను ఇప్పటికే గోపాలపురానికి ఆ వాటర్ వస్తుంది కొన్ని భగీరథ వస్తుంది కదా వర్క్ ఆగింది అలా కాదు కదా కమలాపూర్ వెళ్ళాం సార్ కొద్దిగా ప్లీజ్ వెనకరండి మంచిగా వెనకరండి మా అన్న దగ్గర కంప్లైంట్ చేస్తాను సార్ వెనక్కి జరగండి సార్ కొంచెం వెనక జరగండి కొంచెం వెనక్కి జరగండి సార్ సార్ వాళ్ళు వెనక్కి జరగండి సైడ్ కాదు అన్న వెనక్కి వర్క్ రీసిల్టింగ్ వర్క్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గవర్నీయులు కావ్య గారు, ఎంపీ కావ్య గారు, నేను, అలాగే జిల్లా కలెక్టర్ అండ్ మున్సిపల్ ఇన్ఛార్జ్ గారు, నాయకులందరూ కూడా వచ్చి టెంకాయలు కొట్టడం జరిగింది. ప్లస్ దీన్ని బ్యూటిఫికేషన్ చేసి ట్యాంక్ను ఆల్రెడీ మీరు చూస్తున్నారు. దీనికి స్ట్రెంథనింగ్ వాల్ చేసి గతంలో తెగిపోయి కాలనీ అంతా పాపం చాలా పెద్ద ఎత్తున హ్యూజ్ లాస్ అయింది. కాలనీ వాసులకు 4 కాలనీలకు చాలా లక్షల కొద్దీ లాస్ అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్స్ మున్సిపాలిటీ నుండి 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో డీసిల్టింగ్ చేసినాక దీన్ని టోటల్గా బండ్ కట్టేసి ప్లస్ వీలైతే దీన్ని ట్రాకింగ్ వాక్ ఒక 2 కిలోమీటర్స్ రేడియస్ వచ్చేటట్టు అంచనా వేస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని బ్యూటిఫికేషన్ చేసి వాకింగ్ ట్రాక్ లాగా సుందరీకరణ చేసి ఓపెన్ జిమ్ కూడా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. సో దీనికి చాలా రోజుల నుండి చిరకాల స్వప్నం ఉండే ఈ కాలనీ వాసులకు, మరి ఈ యొక్క గోపాల్పూర్ వాసులకు, సో అది ఈరోజు పూర్తయిపోయింది. డీసిల్టింగ్ అండ్ బండ్ స్ట్రెంథనింగ్ చేయడం సుమారుగా 5 కోట్లతో, ఈరోజు టోటల్గా 5 కోట్లు బండ్ స్ట్రెంథనింగ్ అండ్ డీసిల్టింగ్. ఇంకా రాబోయే రోజులలో ఇంకా దీనికోసం ఇంకొక 10 కోట్లు వెచ్చించి బ్యూటిఫికేషన్ చేసి వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ అన్ని పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాల భాగంలో మీ అందరి యొక్క సహకారం ఉండాలని కోరుకుంటున్నాం.